సత్య సాక్షి అనుదిన మన్నా ద్వారా మీ అందరికీ శుభోదయం. నేడొక ఉదయకాలము 10 గంటలకు పరిశుద్ధాత్మ అగ్ని సదస్సులు పరలోక కుటుంబ పరిచర్య మందిర ఆవరణలో ప్రారంభించబడుతున్నాయి. ప్రతి వారు సకాలంలో వచ్చి దేవునిగా అభిషేకాన్ని పొందుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. ఎవరైతే బాప్తిసాలు సిద్ధపడుతున్నారో ఈ 3 దినాలు ఉపవాసం ఉండి దేవుని యొక్క సన్నిధిలో ప్రాయచిత్త ప్రార్థన చేసుకుంటూ నూతన రక్షణ మార్గంలో వెళ్ళాలని ప్రోత్సహిస్తున్నాను. నేడొక వాగ్దానము 1 దినవృత్తాంతాల గ్రంథము 22వ అధ్యాయము 11వ వచనం. యెహోవా నీకు తోడుగా నుండును గాక. ఆమేన్. ఓ దినాన రాజు అయిన దావీదు గారు దేవుని యొక్క సన్నిధిలో దేవునికి మందిరం కట్టాలని తలంచినప్పుడు ప్రవక్త అయిన నాతాను ద్వారా దేవుడు తెలియజేస్తున్నాడు, కుమారుడా దావీదు, నీ యొక్క నిర్ణయం ఎంతో మంచిది, కానీ నీవు కాదు, కానీ నీ తర్వాత రాబోతున్న నీ కుమారుడైన సొలొమోను ద్వారా నా మందిరాన్ని కట్టించుకుంటానని ప్రభు సెలవిచ్చాను. ఒక కాలం వచ్చింది, రాజైన దావీదు గారు ఈ యొక్క భూలోకము విడిచి ప్రభు యొక్క సన్నిధికి చేరవలసినది. ఆ సమయంలో తన కుమారుడైన సొలొమోను పిలిచి తన తలంపులో ఉన్న దేవుని యొక్క మందిరం కొరకున్న ఆలోచన తెలియజేస్తూ ఆయన అంటున్న మాట, యెహోవా నీకు తోడుగా ఉండును కాక. ఒక విధంగా రాజు అయిన దావీదు గారు ఎంతో అనుభవం అయి ఉన్నప్పటికీ తన కుమారుడు మాత్రము చాలా రాజకీయంగా ఆ సమయంలో అనేకమైన ఒడిదుడుకులు ఉన్నాయి. రాజ్యము స్థిరపడవలసినది. అలాగే తదుపరి నిర్మాణంతో చూస్తాము, దేవుని యొక్క దేవాలయము సొలొమోను గట్టిన దేవాలయం అంట మునుపు కానీ తర్వాత కానీ అంతకన్నా సుందరమైన దేవాలయము ఈ భూ ప్రపంచంలోనే లేదు అని తెలియబడుతుంది. అంత మందిరం కట్టడానికి ఎలాంటి వనరులున్నా ఎలాంటి స్థితిలో ఉన్నా సరే కావాల్సింది ఏంటి అంట, దేవుని యొక్క వాక్యం ద్వారా రాజు దావీదు గారు అన్నాడు, నా కుమారుడా భయపడవసలేదు, యెహోవా నీకు తోడుగా ఉండును, ఆయన నిన్ను వర్ధిల్లింపచేయును. నిజమే ప్రియ కుమార కుమార్తె, ఈరోజు మన జీవితంలో కూడా ఇది సత్యమైనది. ఒకవేళ మనకున్న కొదువులు, మనకున్న ఆపదలు మన కను చూపు కంటే ఎత్తుగా ఉన్నాయేమో, అది ఎంతో భారంగా ఉన్నాయేమో, కానీ మనం గ్రహించాలి, యెహోవా మనకు తోడుగా ఉన్నాడు. యేసయ్య మనకు తోడుగా ఉన్నాడు. ఆయన మనలను రక్షించే దేవుడు, ఆయన మనలను విడిపించే దేవుడు, ఆయన మనకు ఎల్లప్పుడూ సహాయం చేసే దేవుడు. ఆయన విడువడు, ఎడబాయడు. ఒకవేళ ఈరోజు నా ప్రియ కుమార కుమార్తె ఆనాటి రాజైన సొలొమోను గారితోనే కాదు, ఈరోజు ప్రభు నీతో నాతో ఉంటూ వాగ్దానం చేస్తున్నాడు, నిన్ను నన్ను ఆశ్రయించే దేవుడు. ఒకవేళ ఈరోజు కానీ ఆయన యందు మనం ఆధారపడితే ఆయన మన పట్ల గొప్ప కార్యం చేయను. ప్రార్థన చేసుకుందాం. ఘనమైన దేవా నీ కొందనాలు తండ్రి, ఇదిగో నీ బిడ్డలను వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి, నీ దైవాశీర్వాదముతో నింపండి ప్రభా, నీ కృపాక్షమలతో నింపి ఆయన వారు కోరుకున్న ప్రతి కోరికలు సిద్ధిపచేయండి. ఇదిగో మరొకంగా నువ్వు తోడై ఉంటావని వాగ్దానం చేసిన దేవా, నీ కృపను మాకు చూపించమంటున్నాం, నీ వాస్తవత మమ్మల్ని నింపమంటున్నాం దేవా నీ కొందనాలు. ఇదిగో ప్రభా, నీ సహాయం మాకు చేసి మమ్మల్ని నడిపించి బలపరచుకోమని యేసునామమున తండ్రి, ఆమేన్. త్వరగా నేటి ఉదయ కాలము పరిశుద్ధాత్మ అగ్ని సదస్సుకొచ్చి ప్రభు యొక్క అభిషేకాన్ని పొందుకోండి. దేవుడు మీరు దీవించును గాక. ఆమేన్.